ఏదైతే 2 సంవత్సరాల చేసిన కార్యక్రమాలు ఇంకా తీసుకున్న నిర్ణయాలు ఇంకా కార్యరూపం ధరించాలి. కార్యరూపం ధరిస్తాము. ఉదాహరణకు చిన్నంబాయి ఇక్కడ నేను కూర్చున్నాను. చిన్నంబాయికి ఇక్కడ 2 కోట్ల రూపాయలు ఈ చెట్టు కింద ఈ మొత్తం ప్రాంతం డెవలప్ చేయడం కోసం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇవన్నీ కూడా టెండర్ పిలవడం జరిగింది. పనులు మొదలయ్యేది. అట్లాగే కొల్లాపూర్ నియోజకవర్గంలో సుమారుగా R&B నుంచి 200 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ నుంచి 100 కోట్లు, 300 కోట్ల రూపాయల రోడ్డు, డబుల్ రోడ్డు మంజూరు కావాలి. ఇది కూడా చిన్నంబాయి నుంచి వెల్టూరు దాకా డబుల్ రోడ్డు మంజూరు చేయడం చెల్లిపాడు దాకా. సో వాటిని కూడా టెండర్ పిలుస్తుంది. ఇట్లా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పనులు ప్రారంభ దశలు ఉన్నాయి. ఇవి జనాలకు కూడా కనపడతలేవు. అయినా కూడా 2 అంతుల సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఈ 3 మండలాల్లో ఇంకా 3 మండలాలు పెట్టినాయో పానగల్లు కానీ, వీపనగల్లు కానీ, చిన్నంబాయి మండలాలు జరుపు ఎన్నికలో ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని పూర్తి మాకు నమ్మకం ఉన్నది. రెండవది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పటికే ఈ ప్రభుత్వము రాష్ట్ర ఆర్థిక స్థితి గడిచిన ప్రభుత్వ కాలంలో మొత్తం రాష్ట్ర ఆర్థిక స్థితి చిన్నాభిన్నం చేసినా కూడా రాష్ట్రాన్ని అప్పులు ఉన్నారు. ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీలతారెడ్డి గారు, అట్లాగే మండల కొడితల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలు, అంటే పాత 4 మండలాలు కోడేరు, పెదకొత్తపల్లి, కొల్లాపూర్ అండ్ పింటవెల్లి 4 మండలాలకు సంబంధించి మొత్తం ఉన్న స్థానాలు 78. ఈ 78 స్థానాల్లో 47 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. బీజేపీ, బీఆర్ 2 కలిసి పోటీ చేసినాయి. కలిసి పోటీ చేసినా కూడా 28 స్థానాలు వచ్చినాయి. అట్లాగే ఇండిపెండెంట్ అంటే కాంగ్రెస్లోనే 2 మామిడి కాడ నేనుంటది కింద విత్డ్రా చేసుకోకుండా కారణంగా 2 పోటీ చేసిన కారణంగా అందులో అటువంటివి 3 గెలవడం జరిగింది. అంటే ఓవరాల్గా చూస్తే లెక్క చూస్తే మొత్తంగా 50 కాంగ్రెస్ పార్టీ చూస్తే టీఆర్ఎస్, బీజేపీ కలిపి వచ్చిన స్థానాలు 28. కోడేరు మండలిలో 14 ఉంటే కాంగ్రెస్ మొత్తం 22 ఉంటే కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 2, మొత్తం 22. అంటే పెదకొత్తపల్లిలో మొత్తం 28 ఉంటే 18 కాంగ్రెస్, 10 బీజేపీ, బీఆర్ఎస్. తర్వాత అట్లాగే కొల్లాపూర్ సంబంధించి 18లో 10 కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కలిపి 7, 1 ఇండిపెండెంట్. అట్లాగే పింటవెల్లికి సంబంధించి చెరి 5 రావడం జరిగింది, మొత్తం 10లో. ఇంకా 3 మండలాలు ఉన్నాయి. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి ప్రజాభిమానంతో 2 భాగాలు, అంటే 2 వంతులు కాంగ్రెస్ పార్టీకి వస్తే 1 వంతు మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు. ఒక్కొక్కడమైతే మేము పోటీ పడలేమని మొదటి నుంచి ఎట్లయితే రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Subscribe us and press the bell icon for more interesting updates.